హాయ్ గైస్, నేను మీ శివశంకర్ గుట్ట. మీరు చూస్తున్నారు సూపర్ షో వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంటి దగ్గర బోనాల పండుగ అనమాట. అంటే ఈ వీడియో నేను సండే అప్లోడ్ చేయాల్సింది, ఎడిటింగ్ కోసం కొంచెం లేట్ అయిందనమాట. సో ఏమనుకోకండి. ఈరోజు అయితే ట్యూస్డే, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేమైతే ఉప్పలమ్మకు పోసమ్మకి అయితే బోనాలు తీస్తాం. ఇదైతే పాత గుడి అనమాట. మేము ఈ గుడిని తీసుకెళ్ళి కొత్త గుడి దగ్గర కట్టాము. ఈ రెండు ఉప్పలమ్మ గుళ్ళు ఉంటాయి, ఆ రెండు ఉప్పలమ్మ గుళ్ళని తీసుకెళ్ళి ఒక చోట దగ్గరనే పెట్టినాం అనమాట. సో ఇక్కడ నుండి అయితే తీసుకుపోతున్నాం. ఇప్పుడు మేము ఆ గుడి దగ్గర, పాత గుడి దగ్గర పూజలు అయితే నిర్వహిస్తున్నాం. పూజ చేసి ఇంకా ఇలా పసుపు కుంకుమ వేసేసి ఆ గుడి మీద కూడా వాటర్ అనేటివి పోసారు. వాటర్ కూడా పోసి అన్నీ చేసి తర్వాత దేవుణ్ణి అయితే ఇక్కడ నుండి తీసుకెళ్ళారు. అంటే దేవుణ్ణి తీసుకెళ్ళడం అంటే ఇక్కడున్న ఏమంటారు గురుగులు, ఆ దేవుడి మట్టి కానీ అక్కడ ఏమైనా బండలు ఉన్నా సరే అలా తీసుకెళ్ళారు అనమాట. ఇంకో ఇదైతే దీపం రెండు ఉప్పలమ్మల దగ్గర నుండి అయితే తీసుకున్నారు. ఆ దీపాన్ని అయితే మనం ఏ గుడి, కొత్త గుడి ఎక్కడ కట్టామో ఆ గుడి వరకు అయితే ఆర్పకుండా తీసుకెళ్ళాలని చెప్పేసి అలా లోపల క్యాన్లో పెట్టినాం అనమాట. అండ్ మనము ఆ దేవుడిని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఇంటింటికి కూడా మనకైతే ఇలా వాటర్ అనేది వస్తూ ఉంటారు. దేవుడు కొత్త గుడిలోకి వెళ్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా వాటర్ అయితే పోసినారనమాట. దేవుడికి వాటర్ పోసిన తర్వాత మేమైతే ఈ విగ్రహాలన్నిటిని తీసుకెళ్ళి కొత్త గుళ్ళోనైతే పెట్టినాము. సండే రోజు అయితే ఫుల్ వర్షం ఉండే. అసలు ఈ కార్యక్రమం అంతా మార్నింగే చేద్దాం అనుకున్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ 8కి అట్లా చేద్దామని అనుకున్నాం. కాకపోతే ఫుల్ వర్షం వల్ల మేమైతే 2 గంటలకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 2 గంటలకు స్టార్ట్ చేయడం వల్ల మాకైతే కొత్త గుళ్ళోకి పెట్టడం ఒక 4 అయిందనమాట. 4 గంటల వరకు మేము ఎలాంటి ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఈ టెంపుల్ దగ్గరనే ఉన్నాం. అంతా కార్యక్రమం అంతా జరిగిపోయిన తర్వాతనే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ అనమాట బోనాలు తీసుకొచ్చుడు. కొత్త గుళ్ళో దేవుని నిర్వహించిన తర్వాతనే ఇదే అనమాట కొత్త టెంపుల్. ఈ టెంపుల్లో పెట్టిన తర్వాతనే అక్కడ దేవుణ్ణి మొత్తం ఇట్లా అలంకరణ చేసిన తర్వాత సాయంత్రం బోనాలు అయితే తీసుకురావాలి. ఈ గుడి పక్కనే పోషమ్మ గుడి కూడా ఉంటుంది. ఇంకా మేము మా వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారంటే 2 బోనాలు ఒకటేసారి తీసుకోవచ్చు అన్న తీరులో 2 గుళ్ళను ఒక దగ్గర కట్టిరనమాట. ఇప్పుడు మేమైతే గుడి కంప్లీట్ అయిపోయింది, దేవుని కూడా పెట్టినాం, బోనాలు అయితే తీసుకొస్తున్నాం అనమాట. ఇక్కడ నేను మా అన్ననైతే బోనాలను అయితే ఎత్తుతున్నాం, మా మమ్మీకి మా అత్తమ్మకి. ఇక్కడ నేను మా అన్ననైతే బోనాలు తీసుకున్నాం. ఫస్ట్ బోనాలు మన ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయేటప్పుడు అయితే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి అయితే మనం బోనాలను అయితే తీసుకెళ్ళాలి. అత్తమ్మనైతే వెయిట్ చేస్తున్నారనమాట బోనం కోసం. ఇంకా మా మమ్మీ వస్తుంది. ఇంతసేపు అసలు ఆ డప్పులు కొట్టేటోళ్ళు వచ్చి నిలబడ్డారు, మీరు ఇంకా తీసుకొస్తలేరని చెప్తుందనమాట. అండ్ ఊర్లలో ఒక మంచి ఉంటుంది ఏంటంటే డప్పులతోటి తీసుకెళ్తామన్నమాట బోనాలని. అండ్ మనం మనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సామూహికంగా, అంటే అందరూ కలిసి వెళ్తారనమాట బోనాలు. ఇట్లా ఒక్కొక్కరు తీసుకుపోయి పెట్టారు సిటీలాగా. ఊర్లలో మాత్రం ఒక కట్టడిలా ఉంటుంది, అందరూ కలిసి ఒకటేసారి తీసుకోవాలన్నమాట. ఆ విధంగానైతే పోతారు. అండ్ బోనం పెట్టే దగ్గర కూడా పెద్ద నుండి చిన్న అనుకుంటా ఇట్లా నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధంగానే ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటారు. అండ్ బోనం ఎత్తిన తర్వాత ఖచ్చితంగానైతే మనం వాటర్ పోయాలి. అండ్ ఆ బోనం ఎత్తుకున్న వాళ్ళని కూడా ఒక పవిత్రంగా చూస్తారనమాట. సో మా తెలంగాణ కల్చర్ అయితే ఇది. బోనం అంటే ఏంటో కాదండి, భోజనమే. అమ్మ వాళ్ళకు మనం భోజనం సమర్పిస్తున్నట్టే. ఊర్లో సెంటర్ అనమాట. ఇది బొడ్రాయి అని పిలుస్తారు. ఈ బొడ్రాయి దగ్గర మనమైతే బోనాలు ఒక 5 రౌండ్లు తిరిగి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ బొడ్రాయికి కూడా మనం పూజలు నిర్వహించి తర్వాతనైతే మన గ్రామ దేవతలకు సమర్పిస్తారనమాట. ఫస్ట్ మనం బొడ్రాయిని అయితే పూజించాలి. ఇలా బోనాలు తీసుకెళ్లేటప్పుడు మేమైతే కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాం. అండ్ ఒక 5 రౌండ్లు కూడా వేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఇంకా చాలా బోనాలు ఉంటాయి ముందు. ఇప్పుడు ఆ బోనాలలోకి వెళ్ళి కలవాలన్నమాట.
వాన రావడం వల్ల చాలా లేట్ అయింది, లేకపోతే ఒక 5-6 వరకల్లా తీసేస్తారు ఊర్లలో. ఇంకొంతమంది చాలా లేట్గా కూడా తీసుకుంటారు, నైట్ టైం కూడా. పోషమ్మ బోనాలు కాబట్టి ఏం కాదు. రెండు గుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి 2 బోనాలు అయితే చేస్తారనమాట. ఉప్పలమ్మకు ఒకటి, పోషమ్మకు ఒకటి. అండ్ ఇక్కడ చూసారు కదా, పాటలు పాడుకుంటూ పోతుంటారు. అండ్ మొక్కుబడి ఉన్న వాళ్ళు, మగవాళ్ళు కూడా బోనం అయితే ఎత్తుకోవచ్చు, అట్లేం లేదు. ఏమన్నా మనం కోరిన కోరికలు నెరవేరితే మాత్రం ఇక్కడ మా ఊరు సైడు, మా తెలంగాణలోనైతే, మా ఊరు సైడ్ అని కాదు కానీ మా తెలంగాణలో చాలామంది ఇలా ఏమంటారు, అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తూ ఉంటారు. అది మంచి జరుగుతుంది ఖచ్చితంగా. అండ్ ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి, మగవాళ్ళు ఇలా ఎత్తుకున్నారని చెప్పేసి. అది కొన్ని ఊర్లలో ఆచారంగా కూడా ఉంటుంది. అంటే కొన్ని గండ దీపం అని చెప్పేసి ఉంటాయన్నమాట. 1000 గంటల బోనం అని కూడా ఉంటుందంట. అలా అమ్మవార్లు మనకు స్మాల్ పాక్స్ తల్లి కూడా అయినప్పుడు అటువంటి బోనాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు, తీసుకొస్తారు చాలామంది. ఒకసారి మేము కూడా చేసినాం. ఒకసారి బోనం మన ఇంటి దగ్గర నుండి వాళ్ళు ఎత్తుకున్న తర్వాత మళ్ళీ గుడి దగ్గరనే దించాలన్నమాట. మధ్యలో ఎక్కడ కూడా ఆపకూడదు. అండ్ ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే బోనం అయితే కింద పెట్టొద్దు అనమాట. అంత నిష్ఠతోటి బోనం అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇటువంటి సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ కూడా చూడలేరు మీరు. మా తెలంగాణ ప్రజలు మాత్రమే చేస్తారన్నమాట బోనాలు. అండ్ ఇప్పుడు ఇంత ముందుకు చూసారు కదా, అత్తమ్మనైతే ఉప్పలమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు అమ్మనేమో పోషమ్మ గుడి దగ్గరికి అయితే తీసుకొస్తుంది అనమాట. బోనము 2 పక్క పక్కన ఉంటాయి గుళ్ళు, ఎంతో దూరం కూడా ఉండవు. అండ్ చాలా చీకటి అయిపోయింది మాకు, ఆల్మోస్ట్ 7 అయ్యింది అనమాట బోనాలు సమర్పించేసరికి. ఇంకో ఇక్కడ మహిళలు అయితే ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ చాలా బాగుంటుంది. పల్లెటూర్లలో బోనాల పండుగ అన్నా సరే, ఇలాంటి ఫెస్టివల్ అయినా సరే చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు అనమాట. ఇంకా అమ్మ ఇప్పుడైతే ఉప్పలమ్మ గుడి దగ్గరకు వచ్చింది, పోషమ్మ గుడి దగ్గర బోనం సమర్పించి. ఈమెయితే మా చిన్నమ్మ అనమాట. మా పిన్ని అమ్మ ఇద్దరు కలిసి ఇంకా మొక్కుకుంటున్నారు మంచి జరగాలని చెప్పేసి. కొత్తగా కట్టినాం కదా గుడి, ఊళ్ళో ప్రజలు కూడా అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ మంచిగా మొక్కుకొని మనం కొబ్బరికాయలు అయితే సమర్పించుకుంటాము అమ్మవారికి కూడా. చాలామంది వడి బియ్యాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. అండ్ మళ్ళీ వచ్చేసి తొట్టెలు కూడా కడుతుంటారు అనమాట. పిల్లలు కావాలనుకునే వాళ్ళకి కూడా, ఏదైనా మంచి జరగాలనుకునే వాళ్ళకి కూడా తొట్టెలు కూడా కడుతుంటారు. అండ్ పలారం బండి అంటే తొట్టెలు కూడా తీస్తూ ఉంటారు బోనాలు అయిపోయిన తర్వాత. అండ్ ఈసారి అయితే మేము తీయలేదు, వాన వస్తుంది కాబట్టి తీయలేదు. అండ్ మాకైతే కొంచెం ఏమంటారు, గుడికి బోనాలు పెట్టేంత వరకు అండ్ కొత్త గుడి నిర్మించి దేవుని అక్కడికి తీసుకొచ్చేంత వరకు అయితే మాకు ఎటువంటి వర్షం అయితే లేదండి. ఆఫ్టర్నూన్ 2 గంటల నుండి సాయంత్రం 10 గంటల, నైట్ 10 గంటల వరకు అయితే మాకు ఎలాంటి వర్షం అయితే రాలేదు. మంచిగా సవ్యంగానే జరిగింది. అమ్మవారు కూడా చాలా సహకరించారు. తన పండుగకి కొంచెం వాననైతే గర్వించిందనమాట. ఆ టైంలోనే మేమైతే పూజలన్నీ నిర్వహించుకున్నాం. అండ్ అమ్మ ఇప్పుడు వచ్చి పోషమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతుంది. చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. పండగ వాతావరణం మొత్తం మస్తు అంటే మస్తు ఉంటుంది ఊర్లలో. మీరు కూడా మీ ఊర్లలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట, మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఊర్లో బోనాల పండుగ అనమాట. లాస్ట్ ఆషాఢంలో, ఇంకా శ్రావణంలో లాస్ట్ అనమాట. ఆషాఢంలో సిటీలో జరుగుతాయి, ఊర్లలో శ్రావణంలో జరుగుతాయి. శ్రావణంలో ఇది లాస్ట్ ఆదివారం. మాకైతే బోనాలు ఇంకా మళ్ళీ జరగవన్నమాట. మళ్ళీ ఎప్పుడు జరుపుతారంటే దసరా పండుగ టైంలో జరుపుతారు. ఇంకా మళ్ళీ ఆ తర్వాత శ్రావణం ఆషాఢం తప్పించి ఇంకా మిగతా టైంలో అయితే బోనాలు అయితే తీయరనమాట మేము. అండ్ ఇప్పుడైతే మా చెల్లెళ్ళు ఉన్నారు, ఈమె పేరు స్వాతి, ఆమె పేరు ఉదయశ్రీ. వీళ్ళిద్దరు అయితే చెప్తారు ఇప్పుడు బోనాల పండుగ విశిష్టత గురించి. వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి.
అందరికీ నమస్కారం. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇది బోనాల పండుగ ఇంకే ఇతర పండుగలైన ప్రకృతికి సంబంధించిన పండుగలు. ప్రకృతి అమ్మగా భావించి అమ్మ మనల్ని అందరినీ చల్లగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ జరపడం జరుగుతుంది. అదే విధంగా బోనాల పండుగ కూడా ఒక ఉద్దేశంతోనే మొదలైంది. అది సికింద్రాబాద్ కాలంలో 1869లో మలేరియా అనే వ్యాధి సోకి లక్షలాది మందిని ప్రాణాలు తీసుకుందనమాట. ఆ సందర్భంగా పెద్దలందరూ అమ్మవారిని మనం కొలిస్తే, ఆవిడ మనల్ని దీవిస్తే, చల్లగా చూస్తే మన అందరం ఈ సమస్య నుంచి గట్టెక్కుతామని భావించి అమ్మవారికి బోనాలు అంటే భోజనం సమర్పించడం. సాంస్కృతిక భాషలో భోజనాన్ని మనం వాడుకగా బోనం అని అంటాం. ఆ బోనం అంటే అమ్మవారికి పరమాన్నం, ప్రీతిపాత్రమైన పరమాన్నాన్ని సమర్పించడం, బోనం అనే పేరుతో సమర్పించడం జరిగింది. అలా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరిగే ఈ గొప్ప పండుగ ఆనాటి కాలం నుంచి కొనసాగుతూనే ఉంది ఇది. సో బోనాల పండుగ అనేది కొత్త కుండలో, మట్టి కుండలోనే చేసి అమ్మవారికి పసుపు అన్నం లేదా పరమాన్నం, బెల్లంతో చేసిన అన్నాన్ని ఎల్లమ్మకి, మారేలమ్మ, ఉప్పలమ్మ, పోషమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు అన్ని స్వరూపాలకి పూజిస్తారు. హైదరాబాద్ లో పట్టణాల్లో అయితే, సికింద్రాబాద్ హైదరాబాద్ లో అయితే మనకి గోల్కొండ కోటలో ఉన్న అమ్మవారి నుంచి లాల్ దర్వాజా వరకు జరుగుతాయి. ఆషాఢ మాసంలో పట్టణాల్లో జరుగుతాయి 2 జంట నగరాల్లో. ఆ తర్వాతకి శ్రావణ మాసం అంతా ప్రతి పల్లెల్లో జరుపుకుంటారు. మేము మొదటిసారి ఇక్కడ ఇవాళ ఉప్పలమ్మ గుడి కట్టాము, అందుకే మాకు కొంచెం ఆలస్యమై ఇవాళ చివరి మాసం, శ్రావణ మాసం చివరి ఆదివారంలో జరుపుకుంటున్నాం. చూస్తున్నారుగా మీరు అందరు ఈ సందర్భ సంతోషాలన్నిటినీ. సో ఇలా ఉంటుంది మా పండుగ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు మాట్లాడాలి కావునా మళ్ళీ ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసారు కదా మన తెలుగు ఇంటి పండుగ అంటే ఇలా ఉంటుంది, అంగరంగ వైభవంగా ఎంత సందడిగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అందరూ ఎంత సంతోషంగా చేసుకునే పండుగ ఇది. ప్రతి ఊరులో, ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరు మన తెలంగాణ, ఓన్లీ తెలంగాణలోనే ఇలాంటి ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటారు. అందరూ చుట్టాలు వచ్చి మనకి ఇంత ఏమంటారు కన్నుల పండుగలా కనిపిస్తుంది. ఇవి మన తెలంగాణ స్పెషల్ ఫెస్టివల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా మా వాళ్ళు అయితే బోనాల పండుగ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. కాకతీయుల కాలం నుండి అయితే మనమైతే బోనాల పండుగ జరుపుకుంటూ ఉన్నాము. మనము బుక్స్ లలో చదివినట్టయితే మనం బోనాల గురించి విశిష్టత అనేది తెలుస్తుంది. బోనం అంటే ఏంటో కాదండి, భోజనమే. మనం అమ్మవార్లకి భోజనం సమర్పించడమే. పలు విధాలుగా మనం అమ్మని కొలుచుకుంటాం. ఈ బోనాన్ని సమర్పించడంలో కూడా ఇది ఒక విధానం అన్నమాట, అమ్మవారిని కొలవడం. సో అమ్మవారికి, ఎల్లమ్మకైనా ఇంకా ఏ దేవతా స్వరూపానికైనా బోనాన్ని చాలా నిష్టగా సమర్పిస్తారు. ఆడపడుచులు బోనాన్ని చాలా శుద్ధిగా తీసుకొచ్చి కొత్త కుండలోనే కొత్త బియ్యంతో పరమాన్నం తయారు చేసి డప్పు చప్పుళ్లతో తలపైన ఎత్తుకొని తీసుకెళ్తారు ఆడవాళ్ళు. సో దాన్ని చాలా నిష్టగా చేయాల్సిన పండుగ అది. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి, నియమ నిష్టలతో చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పండుగగా చేస్తారు మా తెలంగాణలో మాత్రమే జరిగే పండుగ. కేవలం బతుకమ్మ, బోనాలు మాత్రమే మా తెలంగాణ పండుగలు, మా తెలంగాణ హక్కులుగా కూడా భావిస్తాం మేము వీటిని. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సూపర్ శివ వ్లాగ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ క్లిక్ చేయడం